గోయింగ్ టు చక్రపాణి టెంపుల్. ఎర్లీ మార్నింగ్ అవ్వటం చేత ఇంకా ఎక్కడ కూడా షాప్స్ అవి తెరవలేదు. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఏంటో తెలుసా, మజ్జిగ తాగుతున్నారు, అందులో మసాలా వేసిన మజ్జిగ. మీకు కూడా ఆ ప్లెజెంట్ అంటే వ్యూ అంతా ఇలా చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా, నాతో డ్రైవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని ఆడియో అలాగే పెడుతున్నాను. చూస్తూ ఉండండి ఆ ఏరియా అదంతా, ఇల్లులు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. ఇటువైపు కోనేరు కనిపిస్తుంది రైట్ సైడ్. నేను అటువైపు వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కనే భూవరాహస్వామి టెంపుల్ ఉంటుంది. అది మళ్ళీ మనం చక్రపాణి టెంపుల్ చూసుకొని వచ్చాక చూద్దాం. చాలామంది ఏం చేస్తుంటారంటే అన్ని టెంపుల్స్ ఒకే వీడియోలో చూపిస్తారు, కానీ నేను సపరేట్గా వీడియో అంతా ఒక్కొక్క టెంపుల్కి సంబంధించి వ్లాగ్స్ చేస్తున్నాను. సో నిదానంగా చూడండి. స్లిప్పర్స్ ఆటో మళ్ళీ లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకోవాలి. చక్రపాణి టెంపుల్కి మనము ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవుతూనే మంచి ఆర్కిటెక్చర్ మనకు స్వాగతం చెప్తూ ఉంటుంది. లోపలికి రాగానే నారాయణ మంత్రం వినండి. ఇప్పుడు మనం వచ్చింది చక్రపాణి కోవెల. అయితే బ్రహ్మన్ కోవెల, ఆదివరాహస్వామి కోవెల, చక్రపాణి కోవెల పక్క పక్కనే ఉంటాయి. ఈ మూడు కూడా కోవెల అంటే మనం తమిళ్లో కోవెల, తెలుగులో మనము దేవాలయము, గుడి అంటాం కదా. సో అలా అనమాట. ఆటో ఎక్కినంతసేపు కూడా మనకు పట్టదు, పక్క పక్కనే ఉంటాయి. ఇలా ఎంటర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపించిందో. అయితే పదండి లోపలికి వెళ్దాము. మనం చక్రపాణి గుళ్ళో ఉన్నాము. కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవాలయాలలో ఇది కూడా ఒకటి. మహావిష్ణువు ఆయుధం సుదర్శన చక్రం. మహావిష్ణువు ఇక్కడ చక్రాకారంలో ఉంటాడు కనుక ఇది చక్రపాణి కోవెల అయింది. ఒకసారి మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని జలాసంధురుడు అనే రాక్షసుడిని చంపడానికి పాతాళానికి పంపుతాడు. ఆ తర్వాత ఆ చక్రం కావేరీ నది నుంచి బయటకు వచ్చిందట. ఆ ప్రదేశాన్ని చక్రతీర్థంగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కావేరీ నది తీరాన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆయన చక్రాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ప్రతిష్ఠించాడు. ఈ చక్రకాంతుల ముందు అపర తేజస్సుతో వెలుగుతున్న సూర్యుడి కాంతి చిన్నబోయింది. సూర్యుడు తనకన్నా సుదర్శనం తేజస్సు ఎక్కువగా ఉండటంతో ఈర్ష్య చెంది ఆయనకు పోటీగా తన తేజస్సును పెంచాడుట. కానీ సుదర్శన చక్రం సూర్యుడి తేజస్సునంతా తనలో లీనం చేసుకుంది. ఆ సమయంలో మహావిష్ణువు సూర్యుడి ముందు తన పూర్తి తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు విష్ణువుని శరణు కోరాడు. ఈ సంఘటన వైశాఖ పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. విష్ణు మహిమను తెలుసుకొని సూర్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడుట. తృప్తి చెందిన సుదర్శనం సూర్యుడి శక్తులన్నీ తిరిగిచ్చినట్లు అనుగ్రహించాడు. ఇక సూర్యుడు ఆ ప్రదేశం తన పేరుతో ఉండాలని కోరుకున్నాడట.
కరుణించిన చక్రపాణి ఆ క్షేత్రానికి భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు. సూర్యుడు ఆ స్వామిని మాఘమాసంలో సేవించాలనుకుంటారు. దానికి గుర్తుగా ప్రతి మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. గర్భగుడిలో ఉన్నాము ఇప్పుడు మనము, ఇక్కడ దండం పెట్టుకుందాము. ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి చక్రపాణి టెంపుల్ కోసము, మనము అది కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఇంకా బయటికి దండం పెట్టుకున్నాం కదా, బయటికి వచ్చేయటమే. అయితే మరోసారి మళ్ళీ లోపలికి వచ్చి దండం కూడా పెట్టుకున్నాము. ఇంకో కథ ఉంది చెప్తానన్నాను కదా. అయితే ఇంకొక కథ ప్రకారం ఏంటంటే, ప్రళయంలో ఇక్కడికి కొట్టుకొచ్చిన కుంభాన్ని పరమశివుడు బాణంతో ఛేదించగా అమృతం అనేక చోట్ల పడింది. వాటిలో చక్రపాణి ఆలయం ఉన్న ప్రదేశం కూడా ఒకటి. చక్రపాణి గర్భగుడి మిగతా ఆలయం కన్నా ఎత్తుగా ఉంటుంది. చక్రపాణి విగ్రహం 6 కోణాలున్న చక్రం మధ్యలో ఉంటుంది. స్వామి నించున్నట్లు ఉంటాడు. 8 చేతులతో ఆయుధాలు ఉంటాయి. ఈయనకి 3వ కన్ను కూడా ఉంది. ఈ 3వ కంటి గురించి వివరాలు అయితే అంతగా మనకు తెలీదు. అంటే విష్ణుమూర్తికి 3వ కన్ను ఏమిటా అని. ఆలయంలో సారంగపాణి ఆలయం కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ పెద్ద ఆలయమే. సారంగపాణి ఆలయంలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం అని 2 ద్వారాలు ఉంటాయి. ఆలయం గురించి విషయాలు చెప్తూ ఉన్నాను కదా, ఇంకా మీరే చూస్తున్నారు కదా. అందులోనూ మనకి ఎంత చక్కగా ఉంటుందో. అయితే కొంచెం చీకటిగా ఉంటుంది. ఇదేంటి గుడి తీసే ఉంది కదా, చీకటిగా ఉందేంటి అని మనకు అనిపించవచ్చు. అయితే దీనికి కూడా వేరే మనకి స్టోరీ ఉందన్నమాట, అక్కడ వెలుతురు కోసమని. ఇక ఇక్కడ ప్రదక్షిణ మార్గంలో వెళ్తే స్వామివారి కోవెల పక్కనే అమ్మవారి కోవెల ఉంటుంది. అందాల తల్లి అంబుజవల్లి నుంచుని తీరిక లేకుండా తన దర్శనానికి వచ్చిన భక్తులకి మొరలు ఆలకిస్తూ ఉంటుంది. వారందరివి టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. లోపల వ్యూ అంతా చూస్తున్నారు కదా. సో నేను ఎలా అయితే దర్శనం చేసుకున్నానో అదంతా క్యాప్చర్ చేసి మీకు షేర్ చేస్తున్నానండి. సో అమ్మ దర్శనం కూడా మనకు అవుతుంది, అయ్యవారి దర్శనం కూడా అయ్యింది. ఇక ఆలయం చూస్తున్నంతసేపు చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి దేవతామూర్తిని భక్తితో అలా కొలుచుకుంటూ ఆ ఆర్కిటెక్చర్ని అంతా ఆస్వాదిస్తూ, ఎక్కడైనా ఎవరైనా దీపాలు పెడుతూ ఉంటే అలా ఆశ్చర్యంగా చూస్తూ, ఇక్కడ చూడండి వాళ్ళు వాడినటువంటి వంట పాత్రలు ఉన్నాయి. కొబ్బరి తురిమేది, తర్వాత పిండి రుబ్బేవి, ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడే ప్రసాదాలు చేసేవాళ్ళేమో. అవన్నీ కనిపిస్తున్నాయి కదా. దీన్ని ఒకసారి తిప్పి చూద్దాము. భలేగున్నాయి కదా. అవన్నీ చూసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనము. మరోసారి అలా చూస్తూ ఉంటే ఇటువైపు నుంచి బయటకు వస్తాము. ఈ డోర్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అది ఉంది. మనకు తమిళ్ రాదు కదా, తమిళ్లో ఉంది. కొంతమంది తమిళ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇలా చూస్తూ ఉన్నారనమాట. మనకు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు కదా, అట్లా చూస్తున్నారు కొంతమంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, చూస్తున్నారు కదా దేవతామూర్తి లోపల ఇలా చక్రాకారం ఉండి విష్ణుమూర్తి నిలబడి ఉంటారు. శివుడిలాగా ఇక్కడ విష్ణుమూర్తికి 3వ కన్ను ఉంటుంది. అదే ఈ టెంపుల్లోని ఒక స్పెషాలిటీ అన్నమాట. చాలా సింపుల్గా ప్రశాంతంగా అనిపించింది నాకైతే టెంపుల్. చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్. ఇందాక వెళ్ళిన టెంపుల్ కంటే కూడా ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతిదీ కూడా తచ్చియన్ వాయిల్, ఉత్తరాయణ వాయిల్ అని అంటారట. అంటే మనకు ఏవైతే ఎంట్రన్స్లు ఉంటాయో వాటిని తమిళ్లో. ఇంకా చాలా వరకు పండుగలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అవన్నీ కూడా మనం చూడొచ్చు. మాఘమాసంలో, వైశాఖ మాసంలో జరుగుతుంటాయి. మేము వెళ్ళింది వైశాఖ మాసంలో. వైశాఖ పౌర్ణమి కూడా దగ్గరలో ఉంది. అక్కడ చాలా చిన్నగా దేవతామూర్తి ఉంది, చూసాము. అందుకే వంగి చూస్తూ ఉన్నాము. ఒకవైపు విపరీతంగా ఉంది వెలుతురు, ఒకవైపు చాలా తక్కువగా ఉందన్నమాట వెలుతురు. అదొకటి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసాము. ఎక్కడ చూసినా కూడా చక్రాకారంలోనే ఉన్నాయి. ఏవి చూసినా కూడా చక్రాకారంలోనే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కనిపిస్తున్నది అమ్మవారి కోవెల. ఇప్పుడు అక్కడికి వెళ్దాము.
అటు ఇటు 2 ఏనుగులు రథంలాగా అమ్మవారిని లాగుతున్నట్లుగా ఉన్నాయి కదా. పదండి లోపల టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. పైకి ఎక్కేసి మనం ఇప్పుడు చూద్దాము. ఎక్కడ కూడా మేము ఇంకా టెంకాయలు అట్లాంటివి తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదండి. దండం పెట్టుకుని చక్కగా నమస్కారం అది చేసుకున్నాం అన్నమాట. ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసినప్పుడు అటు వ్యూ చూస్తున్నారు కదా, స్వామివారి ఆలయం అది. మనం ఇటు వచ్చాము అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్దాము అంటే వీళ్ళు రావట్లేదు, వెళ్ళాలా వద్దా అని. సరే పదండి, నేను ముందుగా వెళ్తాను, నా తర్వాత వాళ్ళు వస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాము టెంపుల్ వ్యూ అంతా ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఎంత బాగున్నారో, చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అమ్మవారి గురించి అంతే. ఇక్కడైతే పంతులు అయితే లేరు ప్రజెంట్. మనం ఇంకా దండం పెట్టేసుకొని బయటికి వచ్చేద్దాము. ఇలా ఈ టెంపుల్స్ అన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక డివైన్ ఫీలింగ్ అండి. మెయిన్ అక్కడ ఆర్కిటెక్చర్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్స్ చాలా చాలా నచ్చుతాయండి. నేను దగ్గరికి క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశాను. కొంతమంది ఇక్కడ దీపాలు అవి పెట్టి వెళ్ళారు, అవే చూస్తూ ఉన్నాను. తాళం చూసారా ఎంత పెద్దది వేశారు. పూజ అయిపోయినట్టుంది, మరి తాళం వేసేసి వెళ్ళిపోయారు పంతులు గారు. అందుకే ఇంకా అక్కడే నించొని అట్లా బయటికైతే వచ్చేస్తూ ఉన్నాను అనమాట. చాలా పురాతనమైన దేవాలయాలు కదా ఇవన్నీ. సో ఇలా ఉంది వ్యూ అంతా. అటువైపు నుంచి కూడా మళ్ళీ టెంపుల్ వెనక వైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి. చాలా విశాలంగా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ అటు ఇలా మార్నింగ్ పూట వెళ్ళడము, ఎండ ఉండి లేనట్టుగా ఉండడము, వెదర్ ఒకటి బాగా అనిపించింది. కొబ్బరి చెట్లు ఏ టెంపుల్లో చూసినా ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి. అండ్ లోకల్ వాళ్ళు మంచిగా దీపాలు పెట్టడానికి చిన్న బుట్ట పట్టుకొని వస్తూ ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళకి తెలుసు కదా ఎలా చేయాలి ఏంటి ఇక్కడ పూజలని. వాళ్ళు అలా పూజలు చేస్తూ ఉంటే వాళ్ళని అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండడం. అండ్ ఈ వ్యూ బాగుందని ఇక్కడ చిన్న క్లిప్ అది తీసుకున్నామండి మేమైతే, వీడియో క్లిప్. ఇంకా నన్ను కూడా తీయండి అని వీళ్ళకి చెప్పాను. ఇదండి ఈ టెంపుల్. మరి నెక్స్ట్ ఏ టెంపుల్ చూపిస్తాను ఏంటి అనేది చెప్తాను. అయితే మనము ఇక్కడికి వెళ్ళినప్పుడు సారంగపాణి, చక్రపాణి, రామనాథస్వామి, రాజగోపాలస్వామి, వరాహ పెరుమాళ్ ఇవన్నీ కూడా ఒక పెద్ద పెద్ద వీధులు ఉంటాయన్నమాట. ఇక మహాసంప్రోక్షణ కుంభాభిషేకము 2015 సెప్టెంబర్ 8న జరిగిందటండి. సో నెక్స్ట్ మరి ఏ టెంపుల్ చూపిస్తాను ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పటికి మనం చూసినటువంటి ఈ టెంపుల్ చక్రపాణి టెంపుల్. సో ఇలా ఉంది అనమాట. ఇది విష్ణు ఆలయము. సో విష్ణువుకి సంబంధించిన ఆలయాలు, శివుడికి సంబంధించిన ఆలయాలు 2 కూడా సమానంగా కుంభకోణంలో ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే శైవులకు వైష్ణవులకు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సమానంగా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో కుంభకోణంలో ఇంకా చూడాల్సిన బోల్డ్ అనే టెంపుల్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా ఉండే టెంపుల్స్ మాత్రం కొన్ని ఉంటాయి. ఆ టెంపుల్స్లో ఇవన్నమాట టెంపుల్స్. అందులో నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మన తెలుగువారు కనిపిస్తే వాళ్ళకోసారి హాయ్ చెప్పాము. నిజామాబాద్ నుంచి వచ్చినట్టున్నారు. బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇందాక మనం ఇలా వచ్చాం కదా, పైన పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా, ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నీట్గా మెయింటైన్ చేశారు. ధ్వజస్తంభం, గోపురం, ఇదండి వ్యూ. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది. లోపలికి అలా వెళ్ళాము. ఇటువైపు బోర్డు ఉంటుంది, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. అందుకే బోర్డు నేను జూమ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ అన్నమాట, టెంపుల్ ఆఫీస్. ఆ గోపురంలోంచి మనం లోపలికి వచ్చాము, అక్కడ నుంచి బయటికి వెళ్తాము. సరే, ఇంకా నెక్స్ట్ టెంపుల్లో కలుద్దాము. మీరైతే నా వీడియోస్ చూసి లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. సో
చాలా దూరం వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాము. ఇక్కడ మేము అన్నదానం రాయించామండి ఈ ఒక్క టెంపుల్లో మాత్రము, విష్ణుమూర్తి టెంపుల్ కదా అని చెప్పి. బాయ్.